కేంద్ర బడ్జెట్ వ్యవసాయ గ్రామీణ పేదలపై ప్రభావం అనే అంశంపై రాష్ట్ర స్థాయి చర్చా వేదిక విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాధీశ్వరరావు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి పాపారావు, ఇతర రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మలా సీతారామన్ గారు ఆమె చాలా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 48,20,000 కోట్లు. గతంలో ఈ బడ్జెట్ లో ప్రణాళికేత అనేది లేదు, ప్లాన్ నాన్ ప్లాన్. అప్పుడు ఎవరైనా ఈజీగా చెప్పగలిగేవాడు, ప్రణాళిక బడ్జెట్ పెరిగిందంటే చాలా మంచి బడ్జెట్, పేదలకు ఉపయోగపడే బడ్జెట్, అభివృద్ధికి ఉపయోగపడే బడ్జెట్ అనుకునేవాడు. నాన్ ప్లాన్ అంటే యథాప్రకారంగా రొటీన్ ఖర్చులకు సంబంధించింది మనకు తెలిసిపోయింది. ఇప్పుడు తెలియకుండా ఉండడానికి ప్లాన్ నాన్ ప్లాన్ ఎత్తేసారు. ఒకే బడ్జెట్ 45 లక్షల కోట్లు. దీంట్లో అభివృద్ధికి ఎంత అనేది వెతుక్కోవాలి. భూతత్వం పెట్టి ఆ బడ్జెట్ లో మొత్తం అన్ని చూస్తే 164% గ్రామీణ ప్రాంత రైతాంగం మీద ఆధారపడినటువంటి వ్యవసాయ రంగ దేశమని మన భారతదేశాన్ని పిలుచుకుంటున్నటువంటి దేశం. కానీ అటువంటి వ్యవసాయ రంగానికి 48 లక్షల కోట్లలో నిష్పత్తి రీత్యా చూసినప్పుడు కనీసం ప్లాన్ బడ్జెట్ లో ఒకవేళ దీంట్లో మనం ఉండిగా మాట్లాడుకుంటే 48 లక్షల కోట్లు, ప్రణాళిక బడ్జెట్ 20 లక్షల కోట్లు అనుకున్నా, పాపారావు గారు చెప్తారు కాబట్టి మాకు అంత పర్ఫెక్ట్ లెక్క తెలియదు. ప్లాన్ బడ్జెట్ 20 లక్షల కోట్లు అనుకున్నా 5 లక్షల కోట్లు రైతాంగానికి 20% ఈశ్వరయ్య గారు రైతు సంఘం ఈశ్వరయ్య గారు. కాబట్టి మామూలుగా పల్లెటూరులో కూలీలు లెక్కేసే లెక్క చెప్పుకున్నా 20 లక్షల కోట్లలో వ్యవసాయ రంగానికి 25% లెక్కేసిన 5 లక్షల కోట్లు కేటాయించారు. ఎందుకంటే ఈరోజు మీరు చదివింటారు అందరూ, తెలంగాణ బడ్జెట్ లో సింహభాగం వాడిన పదం, సింహభాగం అంటే 30% వ్యవసాయ రంగానికి కేటాయించి 2,82,81 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 1,10,000 కోట్లు బడ్జెట్ వ్యవసాయ రంగం అలీడ్ కేటాయించారు. ఆ లెక్కను చూస్తే 6 లక్షల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించారు. కానీ ఎంత దుర్మార్గమైందంటే ప్రపంచ చరిత్రలో కూడా ఇట్లా ఉందో లేదు నాకు తెలియదు, పెద్దలు చెప్పాలి. గడిచినటువంటి బడ్జెట్ 3 ఏళ్ళు మనం పరిశీలన చేస్తే వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ లో 22-23 2,51,339 కోట్లు కేటాయిస్తే అంటే లక్షలు 2,57,000 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్ లో 1,64,000 కోట్లు తగ్గించేశారు. అంటే ఊచపోత అంటారే, ఒకేసారి ఊచపోత 36% ఊచపోత వచ్చి వ్యవసాయ రంగాన్ని ఎలా దివాళా తీయించారో ఈ లెక్కలు తెలియజేస్తారు. రెండవ పాయింట్, 80 కోట్ల మందికి 3 పూటలు తిండి లేదన్నటువంటి ఆఖరి భారతదేశంలో ఆహార భద్రతకి 2,72,000 కోట్లు కేటాయిస్తే 2022లో ఈ బడ్జెట్ లో 2,05,000 కోట్లు అంటే 60,000 కోట్లు కోత విధించింది. మూడవ అంశం ఉపాధి హామీ. ఈ దేశంలో 20 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు కాదు, కౌలు రైతులు, చిన్నకారు రైతులు, ఒక మాటలో చెప్పాలంటే దళిత, గిరిజన, బలహీన వర్గాలకు అన్నం పెట్టే ఉపాధి హామీ చట్టానికి 21-22లో 1,10,000 కోట్లు 1,10,000 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్ 80,000 కోట్లు అంటే 20% తగ్గించారు. ఆ 80,000 కోట్లలో కూడా పాత బకాయిలు చేసిన పనికి చెల్లించడానికి 20,000 కోట్లు పోతే కేటాయించింది 60,000. ఆ 60,000లో మెటీరియల్ వర్క్ తీసేస్తే మిగిలింది పేదలకు గొలుసులు. అంటే ఈ చూసిన తర్వాత అందుకోసం సముచితంగా ఉంటుందని మా వాళ్ళు ఎడ్డింగ్ పెట్టాడు. కార్పొరేట్లకు కాసులు, రైతు కూలీలకు కడగలు. ఈ బడ్జెట్ అయిన తర్వాత కార్పొరేట్ తివాచి ఎలా మోడీ వచ్చారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంతేకాదు ఎంత దుర్మార్గం అంటే గత సంవత్సరం మహిళల భద్రత కోసం వాళ్ళ కోసం 1000 కోట్లు కేటాయిస్తే భారతదేశ చరిత్రలో 85% కోత పోసింది. అప్పుడు చూడదు, 85% తగ్గించి కేవలం 150 కోట్లు కేటాయించారు.
అంటే రైతు కూలీలు మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి తన యొక్క మనోవాదం ఎంత స్పష్టంగా అనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా భారతదేశంలో అందరూ గుర్తించింది కౌలు రైతులు ఉంటేనే ఈ వ్యవసాయం, లేకపోతే లేదు అని భారతదేశ ప్రజలు గుర్తించారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం కౌలు రైతులు అసలు ఉన్నారని కూడా తెలియదు. మన రాష్ట్రంలోనైతే కౌలు రైతులు లేకపోతే ఒక రకంగా చెప్పండి వ్యవసాయం లేనట్టే. అటువంటి కౌలు రైతుల గురించి ఒక మాట కానీ, కిసాన్ సమ్మాన్ రైతుకు సంబంధించినటువంటి రుణాలకు సంబంధించి కానీ వాడు గుర్తింపు కానీ ఒక్క మాట కూడా మాట్లాడారు. అంటే అట్టడుగున ఉన్నటువంటి రైతు, వ్యవసాయ కార్మికుల్ని, కౌలు రైతుల్ని, మహిళల్ని అత్యంత దుర్మార్గంగా బడ్జెట్లో భారీ కోత విధించింది. ఈ కోతకు వ్యతిరేకంగానే ఈ 3 సంఘాలు సమావేశమై పెద్దల్ని, మేధావులందరూ ఒక కాటి మీద తీసుకొచ్చి వచ్చే నెలలో మరి 40 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. అప్పుడైనా రివైజ్ చేసి ఈ 3 రంగాలకి వ్యవసాయం అని, వ్యవసాయ అనుబంధ రంగాలకి 5 లక్షల కోట్లు కేటాయించాలని, ఆహార భద్రతకి 3 లక్షల కోట్లు కేటాయించాలని, ఉపాధి హామీ చట్టానికి పెరుగుతున్న నిరుద్యోగం, ఆకలి చావులకి 2 లక్షల కోట్లు కేటాయించాలి, కౌలు రైతులు ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళని రైతులకు వర్తించే అన్ని రకాల వాళ్ళు వర్తింపజేయాలని, మహిళల రక్షణ కోసం ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఈ 4 డిమాండ్లని ఆధారం చేసుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, కేంద్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి మనమంతా ఈ ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష ప్రజాతంత్ర శక్తులు కూడా ఉన్న గొప్ప పార్లమెంట్ కూడా సీట్లు ఉన్నాయి. వాళ్ళు కూడా మన యొక్క బాధని ఏదో ఒక రూపంలో తెలియజేసి లేవనెత్తడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్నపాటి ప్రయత్నం చేయడానికి సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో ఆర్థిక నిపుణులు, పాపరాలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. వారు మాజీ మంత్రివర్యులు తలపట్టి నాయకులు బడ్జెట్ ఏజెన్సీ తెలియదు. అలాంటి మా సంఘాలకి ద్రోణాచార్య లాంటి వాళ్ళు వడ్డే గారు, వారు మాట్లాడిన తర్వాత అన్ని సంఘాల వాళ్ళు కూడా మాట్లాడి సలహాలు, సూచనలు ఇచ్చి మేము ఇచ్చినటువంటి ఈ చిన్న నోట్ పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసి రానున్న కాలంలో అన్ని రైతులు, వ్యవసాయ కార్మిక, గిరిజన, దళిత అన్ని సంఘాలు ఒక పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ 3 రంగాల తరఫున మేము చిన్న ఓటు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని బలపరుస్తూ చాలా మంది అనుభవం కలిగిన వాళ్ళు వచ్చారు. మీ అభిప్రాయం చెప్పడానికి బ్రీఫ్ గా మొత్తం మీద సబ్జెక్ట్ మీద కాకుండా దీంట్లో ఏం చేస్తే బాగుంటుందని సూచన చేయగలిగితే దానికి తెలియకుంటుంది. కాబట్టి ఈ కాపీని మీ ముందు పెడుతున్నాం. దాని అధ్యక్షుల వారు మీ ముందు పెట్టి సలహాలు, సూచనలు చేసుకోవాల్సిందిగా కోరుతూ తదుపరి కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు కొనసాగించవలసి. రైతులారా, సంవత్సరానికి 10,000 మంది పేద రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటేనే ఈ దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎంత లోతుగా ఉందో మనకి అర్థమవుతా ఉంది. ఒక పక్క ఆ రకమైన సంక్షోభం, ఇంకొక పక్క కార్పొరేట్లతోనే పెద్దలు అధ్యక్షులు కృష్ణయ్య గారు, సరే నేను మధ్యలో విడివిడిగా ఏం చెంత కేటాయింపు బడ్జెట్లో దేనికి ఎంత కేటాయింపు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవరు అంత వేగా అంత తెలియని వాళ్ళు కాదు. కేటాయింపుల గురించి అయితే లెక్కలు లేవు. మళ్ళీ రిపీట్ చేయడం అనేది న్యూస్ పేపర్ వార్తలు రిపీట్ చేయడం కాబట్టి ఈ కేటాయింపుల కొంతమంది సమస్యలు ఏంటి, అసలు ఈ బడ్జెట్ మీద ఎదుర్కోవడం అనేది ఫోకస్ చేయడం మెయిన్గా తీసుకుని చేస్తాను. సరే, ముందుగా మనం పెట్టుబడి ప్రస్తావన వచ్చింది. మనకి ఇచ్చిన నోట్లో కూడా వ్యవసాయ రంగం గురించినటువంటి ప్రస్తావన, వ్యవసాయ రంగానికి కేటాయింపుల్లో కోతలు లేకపోతే బడ్జెట్లో కేవలం 0.50% మేరకు కేటాయింపు ఉండటం ఇలాంటిదంతా ఉంది. సరే, దీనిలో డైరెక్ట్గా దీనిలోకి రావాలంటే పాయింట్ బై పాయింట్, మాడ్యూల్ బై మాడ్యూల్, స్టెప్ బై స్టెప్ తెలియడంలో వ్యవసాయ రంగాన్ని ఇంతగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, అది ముఖ్యంగా
రైతాంగం అంత పెద్ద ఎత్తున ఢిల్లీలో చుట్టుముట్టి ఆందోళన చేసిన తర్వాత కూడా దానికి దరిదాపు ఒక విదేశీ శత్రు సైన్యాన్ని అణిచివేసిన విధంగా డ్రోన్లు వీటిలో అణిచివేసే ప్రయత్నం చేయాల్సిన అగత్యం పాలకవర్గానికి ఏర్పడిన తర్వాత కూడా వ్యవసాయ రంగం పట్ల ఈ బడ్జెట్లో ఇంత నిర్లక్ష్యం ఎందుకుందనే దగ్గర మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే 1990 దాకా నడిచిన ఆర్థిక విధానాలు చరిత్ర ఒకటి, 90ల తర్వాత నడుస్తున్నటువంటి చరిత్ర ఉంది. 90ల నుండి దేశంలో కనీసం ఒక సంక్షేమ రాజ్యం ఉంది, ఒక సంక్షేమ రాజ్యం ఉంది. ఆ సంక్షేమ రాజ్యంలో కొంత కార్పొరేట్లకు అనుకూలంగా కార్పొరేట్లో విధేయంగా ఉన్నా ప్రజలకి కూడా పంపిణీ అనేది జరిగింది. సంపద పంపిణీ అనేది 90ల ముందు కొంత జరిగింది. అందుకే ఆ కాలంలో దేశంలో ఆర్థిక అసమానతలు గణనీయంగా తగ్గుకోబడింది. ఉదాహరణకి 1929-30 బ్రిటిష్ వాళ్ళ కాలంలో దేశంలోని టాప్ 1% ధనవంతులకి దేశ సంపదలో 21% పెడుతుంది. అంటే 100 రూపాయలు 21 రూపాయలు టాప్ 1% ధనవంతుల సొంతం అయ్యేది 21-30 కాలంలో. అది ఇప్పుడు 22 రూపాయలు 22 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 2014 కాలంలో చూసినా టాప్ 1% ధనవంతులకి తగ్గే షేర్, సంపదలో షేర్ అనేది పెరిగింది. బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో కంటే ప్రస్తుతం బిలియనీర్ల రాజ్యంలో టాప్ 1% ధనవంతుల ఆదాయాలు, కార్పొరేట్ కానీ ఇతర ఆదాయాలు పెరిగాయి. మధ్యలో 1980ల కాలంలో ఈ గణాంకం చూస్తే టాప్ 1% వెళ్ళే ఆదాయం 6% తగ్గింది. అంటే ఆ రోజు సంపద పంపిణీ మెరుగ్గా జరిగింది. ఒక సంక్షేమ రాజ్యం, దాని సోషలిజం అనే పాలకులు చెప్పినట్టు మనం చెప్పలేకపోయినా ఒక సంక్షేమ రాజ్యం నడిచింది. సంపద పంపిణీ అనేది ఉండాలి. కాబట్టి ఆ రోజు టాప్ 1% ధనవంతులకు చెందే మొత్తం కేవలం 6% పరిమితమైంది. కానీ ఎప్పుడైతే 1990 వచ్చినాయో విదేశీ మారక ద్రవ్య సంక్షోభం పేరుతో సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ విధానాలు వచ్చిన తర్వాత ప్రధానంగా జరిగింది ఏంటంటే ఒక మార్పు షేర్ మార్కెట్ల తాలూకు అనుకూలత. షేర్ మార్కెట్లు స్పెక్యులేటివ్ పెట్టుబడులకి దేశం కేంద్రంగా తయారయ్యే ప్రయత్నం, అదొక ముందు కాసేపు పక్కన పెడతాం. దాంతోపాటుగా ప్రధానంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్న వ్యవసాయం మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి విధానాలు భారీగా మారింది. ఈ విధానాల్లో ప్రధానంగా టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే గ్రామీణ ప్రాంతాలకి నగర ప్రాంతాలకి మధ్య ఒక లావాదేవీ జరిగే క్రమం. గ్రామీణ ప్రాంతాల సరుకులు నగర ప్రాంతాలలో అమ్ముకుపోయేటప్పుడు గ్రామీణ ప్రాంతాల సరుకులు కనుక బాగా ధర పలికితే, అంటే వ్యవసాయ ఉత్పత్తులు కనుక బాగా ధర పలికితే అది నగర ప్రాంతాలలోని కార్పొరేట్లకు ఇబ్బంది. ఎందుకంటే నగర ప్రాంతాలలోని కార్పొరేట్లు అధిక ధరలు కనుక ఉండేటట్లయితే నగర ప్రాంతాలలో సరుకులకి, నిత్యావసర సరుకులకి నగర ప్రాంతాలలో కార్పొరేట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, కార్మికులు ఎక్కువ జీతాల కోసం డిమాండ్ చేస్తారు. అట్లా వాళ్ళకి ఎక్కువ జీతాల కోసం డిమాండ్ చేయడం కోసం చేస్తే కనుక కార్మిక శాంతి కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలా కాకుండా నగర ప్రాంతాలలోని కార్పొరేట్లు సాధ్యమైనంత తక్కువ వేతనాలతో ఉద్యోగులు, కార్మికులతో పనిచేయించుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే సరుకులు వాళ్ళకి తక్కువ ధరకి రావాలి నిత్యావసరాలు. కాబట్టి గ్రామీణ ప్రాంతాలకి గిట్టుబాటు ధర, రైతాంగానికి లాభసాటి వ్యాపారం ఉండకూడదు, లాభసాటిగా వ్యవసాయం ఉండకూడదు. ఇది టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. గ్రామీణ నగర ప్రాంతాల మధ్య వాణిజ్యం, వ్యాపారం టర్మ్స్. దానికి సంబంధించింది గ్రామీణ ప్రాంతానికి వ్యతిరేకంగా ఉండటం అనేది, నగర ప్రాంత కార్పొరేట్లకు అనుకూలంగా ఉండటం అనేది ఈ సంస్కరణల్లో ప్రధానమైన అంశం. కార్పొరేట్లను పెంచి పోషించే సంస్కరణల్లో నగర ప్రాంత కార్పొరేట్లకు అనుకూలంగా ఉండాలంటే వాతావరణం, గ్రామీణ ప్రాంతాలకి లాభాలు, వ్యవసాయం లాభసాటిగా ఉండకూడదు. ఈ కారణం చేతనే ఎన్ని చెప్పినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఆందోళనలు చేసినా గ్రామీణ ప్రాంత రైతాంగం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఏదైతే స్వామినాథన్ కలిసి C2+ చెప్పిందో 50%, దాన్ని ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సిద్ధంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదు. ఎందుకంటే సంస్కరణలు అంటేనే బేసిక్గా నగర ప్రాంతాల కార్పొరేట్ల అనుకూలత, గ్రామీణ ప్రాంతాల వ్యతిరేకత. గ్రామీణ ప్రాంతాలను పిండి నగర ప్రాంత కార్పొరేట్లను పెట్టడం అనేది వాటి అంతర్భాగం. కాబట్టి ఇది గుండెకాయ. సంస్కరణల గుండెకాయ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలను పెంచడం.
కాబట్టి ఆ పిండే క్రమంలో ఈసారి కూడా వ్యవసాయానికి కేటాయింపులు తక్కువగానే ఉన్నాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే ఏ ప్రయత్నం లేకపోగా వ్యవసాయాన్ని బాగా ఇంకా పెట్టి నగర కార్పొరేట్ ప్రయత్నం అనేది కొనసాగుతానే ఈ సంస్థలు కూడా ఈసారి కూడా. సరే, దీనిలో మీకు ఇంకో భాగం కూడా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కనుక లాభసాటిగా ఉంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ ఏదైనా కానీ ఉండి వ్యవసాయం లాభసాటిగా ఉంటే నగర ప్రాంతాలకి లేబర్ సప్లై ఉండదు. ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటే గ్రామాల నుంచి మైగ్రేషన్ ఉండదు. ఎవరు నగర ప్రాంతాలకి కూలీలుగానో పనిచేసుకుంటారు రాదు. వ్యవసాయాలు ఉండిపోతారు, వాళ్ళకి బతుకు బాగుంటారు. కాబట్టి వాళ్ళకి బతుకు బాగుండకూడదు. వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ఉండిపోకుండా నగర ప్రాంతాలకు వాళ్ళు నిరంతరంగా ప్రవహిస్తుంటే తప్పితే నగర ప్రాంతాలలో లేబర్ సప్లై అనేది కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. అలా ఉంటే కనుక లేబర్ సప్లై కనుక కంటిన్యూస్గా ఎక్కువగా ఉంటేనే నగర ప్రాంతాల్లో లేబర్ చీప్గా ఉంటుంది. కార్పొరేట్ చీప్ లేబర్ దొరకాలంటే కార్పొరేట్ నగర ప్రాంతాల్లో లేబర్ సప్లై అనేది కంటిన్యూస్గా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తూ ఉండాలి. దానికోసం వ్యవసాయం అవసరంగా ఉండదు. ఇది రెండో భాగం. దీనికోసమే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా నిరంతరంగా స్వీట్ చేసి జాతీయ ఉపాధి హామీ పథకం మీద కూలీలు ఆధారపడకుండా దాని మీద డిపెండ్ అవ్వకుండా రకరకాలైనటువంటి ఆటంకాలు ఆధారంగా కాసేపు ఆన్లైన్లో అటెండెన్స్ పొద్దున సాయంత్రం ఉంటారు. ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు కానీ పేదలు కానీ జాతీయ ఉపాధి హామీ పథకం వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండకూడదు. ఉంటే కనుక వాళ్ళు నగర ప్రాంతాలకు రాదు. పైగా ముఖ్యంగా కోవిడ్ అనంతర కాలంలో చాలా మంది నగర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇది కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. కాబట్టి ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మీడియా పరిస్థితి గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకి లేబర్ సప్లై బాగుండదు. బాగుంటే మినహా ఇక్కడ సప్లై పెరిగి కార్మికుల వేతనాలు తక్కువగా ఉండటం, ఎక్కువ అందుబాటు కార్పొరేట్ కార్మికులు ఉండడం జరగదు. ఇన్ని కారణాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం బాగోకూడదు అనేది ఒక ఉదాహరణ. కాబట్టి ముందు కాలంలో ఏ పోరాటాలు చేసినా మొన్న జరిగినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం పోరాటం ఢిల్లీ రైతుంది. దాని విషయంలో ఏమాత్రం ముందడుగు లేకపోవడం ప్రభుత్వం సైడ్ నుంచి. దీని విషయంలో క్రక్స్ ఆఫ్ ది అంటే గుండెకాయ ఒక రకంగా ఈ సంస్కరణలకి గుండెకాయ ఏదైతే ప్రజా వ్యతిరేక, వ్యవసాయ వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, పేద ప్రజల వ్యతిరేక సంస్కరణలు ఉన్నాయో వాటి గుండెకాయ మినిమం సపోర్ట్ ప్రైస్ లో ఉంది. కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్రీకరించినటువంటి ఉద్యమాలు ముందు కాలంలో పాలక వర్గాల తాలూకు ఈ కార్పొరేట్ అనుకూల దోపిడీని ప్రశ్నించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ మీద ఒక దేశవ్యాప్త ఉద్యమం అనేది ఇప్పుడు నిరంతరంగా అన్ని వర్గాల నుంచి కూడా అవసరం. ఇది మాత్రమే మెయిన్గా మీరు సప్త సముద్రాల చిలక త్వరలో ప్రాణం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా గ్రామీణ ప్రాంతాలను దోచుకుంటారు ప్రాణం. కాబట్టి దాని మీద ప్రధానంగా పోరాటాలు ఏర్పడటం అనేది అన్ని వర్గాలకి, ఒక రైతాంగానికి కాదు, ఈ సంస్కరణల పేరుతో జరుగుతున్న దోపిడీని వ్యతిరేకించే అన్ని వర్గాలకి కేంద్ర బిల్లుగా మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలి అనేది ఒక కేంద్ర డిమాండ్గా రావాల్సిన అవసరం ఉంది. అది చేయడం పాలకవర్గాలకి కష్టం. కానీ అది చేయలేని వాళ్ళ బలహీనత బయటపడకుండా మెజారిటీ ప్రజానీకంలో ఈరోజు రైతాంగ అనుకూలత ఉంది. కాబట్టి దేశంలో నగర ప్రాంతాల్లో కూడా అది పాలక వర్గాలకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించడంలో మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం పోరాటం అనేది చాలా కీలకంగా ఉంది. రెండోది ఏంటంటే ఈ బడ్జెట్ల తాలూకు ప్రధానమైనటువంటి లోపం, ఈ బడ్జెట్ల తాలూకు ప్రధానమైనటువంటి బలహీనత ఏంటంటే ఈ బడ్జెట్లు ప్రధానంగా ఈ దేశంలోని ఉత్పత్తి రంగాల కంటే కూడా అది పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, వాటి కంటే కూడా ఎక్కువగా స్పెక్యులేటివ్ రంగాలపైన దృష్టి పెట్టినటువంటి బడ్జెట్. పేరుకి బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచారు. అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళ మీద లాభాల మీద ట్యాక్స్ పెంచారు. కానీ చాలా పరిమితమైనటువంటి అంశం. ఓవరాల్ ఏంటంటే ఈ దేశం నడుస్తుంది, ఈ దేశ ప్రధాన రాజకీయ స్వతంత్రంతా నడుస్తుంది. అలాగే ప్రజాస్వామ్య అందరూ నిరంతరం తాపత్రయపడేది షేర్ మార్కెట్ గురించి. వాళ్ళ తాపత్రయం మొత్తం షేర్ మార్కెట్. ఎందుకంటే అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులు అనేవి ఈరోజు చాలా బలపడింది. మన ప్రభుత్వాన్ని శాసించగలిగి, ప్రభుత్వాన్ని మార్చగలిగి, ప్రభుత్వాల మీద ప్రచారం చేయగలిగి అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులు. వాటి పరిధిని దాటి చాలా కొద్ది ప్రభుత్వాలు మాత్రమే ప్రపంచంలో ఈరోజు పనిచేయగలుగుతాయి. సోషలిస్ట్ దేశాలు అనేవి వాటి ప్రభుత్వాలు కొద్ది మేరకు ఈ పరిధిని దాటి పనిచేయగలుగుతాయి.
మిగతా ప్రభుత్వాలన్నీ అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులకి లోబడి లొంగిపోయి మాత్రమే పనిచేస్తారు. దానిలో ఎందుకంటే ఈ ఫైనాన్స్ పెట్టుబడులు ప్రధానంగా మన షేర్ మార్కెట్లోకి వస్తాయి. ఇవాళ చెప్తున్నటువంటి వీళ్ళు రెండో అంశం నేను చెప్పింది ఎఫ్ఆర్బిఎం అంటే ద్రవ్యలోటు ఇంతకంటే ఎక్కువ ఉండకూడదని శాసించే చట్టం. ద్రవ్యలోటు పెరగకూడదని. ద్రవ్యలోటు పెరగకపోవడం అంటే ద్రవ్యలోటు ఈ రోజు ఈ సంవత్సరం 4.9% తెస్తాం. ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే రేపు రానున్న మార్చి 31 వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి ద్రవ్యలోటుని 4.9% తెస్తా ఉన్నాం. మోటార్ అకౌంట్ బడ్జెట్ లో దీన్ని 5.1%గా చెబుతున్నారు. 5.1% తెస్తా ఉన్నారు. దాన్ని ఇంకా బాగా కుదించి 4.9% తెస్తా ఉన్నారు. దీనికి ముందు పోయిన సంవత్సరం సుమారుగా 5.6% అంటే ద్రవ్యలోటు అంటే సింపుల్ కావాలి. ద్రవ్యలోటు అంటే ఒక ప్రభుత్వం తాలూకు ఆదాయం కనుక 100 రూపాయలు ఉంటే 100 రూపాయల లోపే ఖర్చు పెట్టుకోండి చెప్పేది ఎఫ్ఆర్బిఎం చట్టం. 100 రూపాయల పైన ఖర్చు పెట్టద్దు. ఎందుకంటే 100 రూపాయల పైన మీరు ఖర్చు పెడితే ఉదాహరణకి 100 రూపాయల పైన ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎట్లా వస్తాయి మీకు? అది అప్పైనా చేయాలి, ముద్రైనా వేయాలి. ప్రభుత్వానికి ముద్ర వేసే ఛాయిస్ ఉంటుంది కాబట్టి ముద్రైనా వేయాలి, అప్పైనా చేయాలి. ఎందుకు చేయకూడదని వీళ్ళు చెబుతారంటే మీరు 100 రూపాయలు మీ ఆదాయం ఉన్నప్పుడు 105 రూపాయలు మీరు ఖర్చు పెడితే ఎక్కువ డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నప్పుడు చలామణిలోకి తెస్తున్నప్పుడు మార్కెట్లో ఖర్చు పెట్టడం ద్వారా డబ్బు విలువ పడిపోతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారు మీరు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నప్పుడు డబ్బు చలామణి పెరిగిన డబ్బు తాలూకు విలువ తగ్గిపోతే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దానికి మామూలుగా మనకి ఇచ్చేటువంటి ఉద్దేశం ఏంటంటే ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి ద్రవ్యోల్బణం పెరగకూడదని మనమే సానుభూతి అంటే ధరలు పెరిగితే సామాన్యంగా అవుతారు కాబట్టి ద్రవ్యలోటు పెరగకూడదు. ద్రవ్యలోటు పెరగకుండా దాన్ని కంట్రోల్ చేస్తే ధరలు తగ్గుతాయి, ధరలు అదుపులో ఉంటాయి కాబట్టి బాగుంటారు. కానీ అసలు నిజం ఇది కాదు. మన పేరు చెప్పి కార్పొరేట్ ఇది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ల కోసం దీనికి అసలు నిజం. దానికి ఎందుకంటే చూడండి, ద్రవ్యలోటు అనేది తప్పు. ఆదాయం కంటే ఎక్కువ ప్రభుత్వం ఖర్చు పెట్టకూడదనే సిద్ధాంతం గత నుంచి లేదు. కేవలం భారతదేశం ఈ మధ్య కాలంలో దాన్ని సంస్కరణల తర్వాత వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 1980ల తర్వాత వచ్చింది. అంతకుముందు ఇది లేదు. ద్రవ్యలోటు తప్పనే సిద్ధాంతమే లేదు. ఎందుకంటే ద్రవ్యలోటు తప్పనేది ఎప్పుడు వచ్చిందంటే అంతర్జాతీయంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగాలు అనే ఉత్పత్తి రంగాల కంటే ఎప్పుడైతే ఫైనాన్స్ పెట్టుబడి కొత్త కాగితం కరెన్సీని పెట్టుబడిగా పెట్టి మళ్ళీ ఉత్పత్తి లేకుండానే మళ్ళీ లాభాలు పొందేది. షేర్ మార్కెట్లో పెట్టుబడి అంతే. 100 రూపాయలు పెడితే 105 రూపాయలు వస్తే మనకి మధ్యలో ఉత్పత్తి జరగదు. స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెరిగిన తర్వాత ఎప్పుడైతే ఉత్పత్తి రంగం కంటే కూడా స్పెక్యులేటివ్ పెట్టుబడుల డామినేషన్ ప్రపంచంలో 1980ల తర్వాత కాగితం కరెన్సీల మీద ఉత్పత్తి లేకుండా వచ్చే లాభాల ప్రాధాన్యత పెరిగిన తర్వాత ఈ ద్రవ్యలోటు తప్పని సిద్ధాంతం వచ్చింది. ముందు లేదు. 1947-46 అమెరికాలో రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అమెరికా ద్రవ్యలోటు 29% దాకా ఉంది. 30% అంటే 100 రూపాయలు వాడు ఆదాయం ఉంటే 130 రూపాయలు అంటే $130 వాడు ఖర్చు పెట్టారు. ఆ రోజు తప్పని ఎవరు అనుకోరు. ఆ రోజు ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే యుద్ధం తర్వాత జరుగుతున్న ఆర్థిక వ్యవస్థలు పెట్టుబడి పెట్టాలనే దాని మీద అమెరికా ప్రభుత్వం కూడా ఆ రోజు డబ్బుని ఖర్చు పెట్టింది. 1980 నుంచే ఇది ఎందుకు వచ్చింది? అంత ముందు కాలంలో ద్రవ్యలోటు తప్పనేది లేదు. ప్రభుత్వాలు అవసరమైతే ఖర్చు పెట్టాలి, ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి, ఉపాధి కల్పించాలి, పెట్టుబడి పెట్టాలి. అంత ముందు ఉన్న దాన్ని దుర్మార్చాలంటే మీకు కనుక ఎక్కువ ఖర్చు పెడితే కనుక ప్రభుత్వాలు ద్రవ్యోల్బణం వస్తుంది మార్చారు. ప్రజలకి ద్రవ్యోల్బణం కంటే కూడా వృద్ధి లేకపోవడం అనేది ప్రధాన సమస్య. పెట్టుబడులు పెట్టకపోతే కనుక ద్రవ్యోల్బణం పెరుగుద్దనే పేరుతో ప్రభుత్వాలు డబ్బు ఖర్చు పెట్టకపోతే వృద్ధి ఉండదు. అంటే ప్రజలకి కావాల్సినటువంటి రైతు లేకపోతే ప్రజలకు కావాల్సిన ఉపాధి కల్పనలో పెట్టుబడులు పెట్టలేదు. మీరు అదనంగా ఖర్చు పెట్టకపోతే చాలాసార్లు దానివల్ల వృద్ధి రేటు దెబ్బతింటుంది, నిరుద్యోగం పెరుగుతుంది. అది మేజర్ ఇష్యూ. ధరల పెరుగుదల కంటే కూడా ధరల పెరుగుదల సమస్య కావచ్చు. కానీ మామూలుగా ఏమవుతుందంటే మీరు పెట్టుబడులు అదనంగా డబ్బు ముద్రేసి లేకపోతే అప్పు తెచ్చి పెట్టినా మీరు ఎప్పుడైతే ఉత్పత్తి పెరుగుతుంది అంటే మీరు పెట్టుబడి పెట్టినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. దాంతో ఉత్పత్తి రంగంలో కొత్త ఉత్పత్తిదారులు ఉంటాయి కానీ ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది. మీరు ఉపాధి పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. మీరు సప్లై చేసిన కరెన్సీ ఏదైతే అదనంగా కరెన్సీ సప్లై చేశారో అది అంతిమంగా కొత్తగా డిమాండ్ సృష్టిస్తుంది.
అప్పుడు మార్కెట్లో డిమాండ్ సప్లై మళ్ళీ మ్యాచ్ అయ్యి ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది. ఏంటంటే సాధారణంగా జరిగేది. కానీ మన మార్కెట్లకి షేర్ మార్కెట్లకి ఇది పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే షేర్ మార్కెట్లకి ఒక విదేశీ పెట్టుబడిదారుడు, ఫైనాన్స్ పెట్టుబడిదారుడు వచ్చి భారతదేశంలో మార్కెట్లో షేర్ మార్కెట్లో డాలర్లు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలంటే కూడా డాలర్లో షేర్లు పోలేదు. డాలర్లను మార్చుకుని రూపాయలుగా మార్చుకుంటాడు. రూపాయలుగా మార్చుకుని మన షేర్లు కొట్టాడు. కొన్నప్పుడు ఆ రూపాయి విలువ కాపాడబడాలి. ఎవరి కోసం? షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన ఆ విదేశీ పెట్టుబడిదారుల కోసం మన రూపాయి విలువ కాపాడబడాలి. ఎందుకంటే మన రూపాయల్లో మార్చిన పెట్టుబడి పెట్టినప్పుడు రూపాయి విలువ పడిపోతే కనుక రేపు పొద్దున వాడు అమ్ముకుని వెళ్ళిపోయేటప్పుడు వాడికి తక్కువ డాలర్లు వస్తాయి. 80 రూపాయలు $1 ఉన్నప్పుడు లాగా 90 రూపాయలు $1 ఉంటే వాడు పెట్టుబడి పెట్టినప్పుడే $1 80 రూపాయలుగా పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి లాభాలుగా మార్చుకునేటప్పుడు వెనక్కి తీసుకునేటప్పుడు అది 90 రూపాయలు పడిపోతే వాళ్ళకి వచ్చేది ఎక్కువ డాలర్లు రావు. అందుకని ఆ గ్యాప్ కనుక వాళ్ళకి రాకుండా ఉండాలంటే వాళ్ళ పెట్టుబడులు లాభాలు షేర్ మార్కెట్లో కాపాడబడాలంటే రూపాయి విలువ తగ్గకూడదు. రూపాయి విలువ స్థిరంగా ఉండాలి. అదనంగా భారత ప్రభుత్వం ఖర్చులు పెట్టకూడదు. ఇంతకు తప్పితే అది మన కోసం కాదు, మనకు పెరుగుతున్న ధర గురించి కాదు. అందుకని ఏంటంటే షేర్ మార్కెట్లో పెట్టుబడులు, అందుకే షేర్ మార్కెట్లో పెట్టుబడుల్ని రూపాయల్లో ఎలా మెజర్ చేస్తారో డాలర్లో కూడా అలాగే పెట్టుకుంటారు. వెనక్కి తీసుకెళ్ళినప్పుడు డాలర్స్లో ఎంత వచ్చింది నాకు లాభం, డాలర్ ఇండెక్స్. రూపాయల్లో పెట్టుబడి పెడతాడు, అమ్ముకుంటాడు, వెనక్కి వెళ్ళినప్పుడు డాలర్ తీసుకెళ్తాడు కదా. డాలర్స్లో నా పెట్టుబడి నా లాభాలు ఎంత, డాలర్స్ అంటే డాలర్ ఇండెక్స్, అది చూసుకుంటాడు. డాలర్స్లో వాళ్ళ లాభాలు తగ్గకుండా ఉండాలంటే రూపాయి విలువ పదిలంగా ఉండాలి. దానికోసం భారత ప్రభుత్వం ఆ విధంగా ఖర్చులు పెట్టకూడదు. భారత ప్రజలు మార్చైనా భారత ప్రజలకు ఇచ్చే సబ్సిడీల మీద కొత్తలు పెట్టైనా అందుకే ఈ సంవత్సరం ఫుడ్, ఫెర్టిలైజర్, ఫ్యూయల్ మీద 31,000 కోట్ల రూపాయలు కొత్తగా పెట్టారు. ఇది గత అనేక సంవత్సరాలుగా సంస్కరణలు వచ్చిన తర్వాత సబ్సిడీల మీద నిరంతరంగా కొత్త పెడతానే ఉన్నారు. ఎందుకంటే పొదుపు చేయడం కోసం, పొదుపు చేస్తున్నారు. అంటే ఫిస్కల్ డెఫిసిట్ ని తగ్గించడం కోసం 100 రూపాయలు ఆదాయం ఉన్న చోట ఈరోజు ఫిస్కల్ డెఫిసిట్ 5.1% కి తగ్గించాలనుకున్నారంటే ఆదాయం ఉన్న చోట 5.1% అంటే 100 రూపాయల ఆదాయం ఉంది, ఖర్చులు మాత్రం 105 రూపాయలు 10 పైసలు అవుతుంది. ఇది 5 రూపాయలు 10 పైసలు ఫిస్కల్ డెఫిసిట్. దాన్ని ఇంకా తగ్గిస్తాం ఎందుకు చెప్తున్నారంటే డాలర్స్ లో విదేశీ పెట్టుబడిదారుల షేర్ మార్కెట్ల లాభాలు పెరుగుతాయి. అందుకని వీళ్ళు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేదు, ఖర్చుల మీద కోత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఖర్చుల మీద కోత ఎక్కడ పడుతుంది? వచ్చి కార్పొరేట్లకు ఇచ్చే రాయితీల మీద కోత పడుతుంది. కార్పొరేట్ ట్యాక్సులు తగ్గిస్తున్నారు, కార్పొరేట్లకు ఇచ్చే ప్రొడక్షన్ ఇన్సెంటివ్ పేరుతో ఇచ్చే రాయితీలన్నీ ఇస్తున్నారు. ఇలా అన్ని కార్పొరేట్లకు అనుకూలంగా రైట్ ఆఫ్లు చేస్తున్నారు, బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కార్పొరేట్లకు అనుకూలంగా చేస్తా ఈ ఫిస్కల్ డెఫిసిట్ ని తగ్గించే కోతలు మాత్రం పేద ప్రజలకు ఇచ్చే రాయితీలుగా పెట్టారు. దానికోసమే ఈ సంవత్సరం 32,000 కోట్ల రూపాయలు ఫుడ్, ఫ్యూయల్ సబ్సిడీ మీద కోత పెట్టిన డబ్బులు మిగుల్చుకుంటున్నారు. అలాగే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు కూడా ఎందుకుంటుందంటే ఖాళీ అయిన ఉద్యోగాన్ని కూడా సుమారు 20 లక్షల దాకా అనుకుంటా ఈ దేశంలో ఖాళీ ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయరు? రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భర్తీ చేయరు. ఎందుకంటే ఇది ప్రపంచ బ్యాంకు షరతు మేరకు అప్పులు తెచ్చుకున్న తర్వాత వచ్చినటువంటి ఎంఆర్పీఎఫ్తో పాటుగా పొదుపు చేయడం కోసం. ఎందుకంటే ఉద్యోగస్తుల సంఖ్య తగ్గితే కానీ వాళ్ళ జీతాల ఖర్చులు తగ్గవు, వాళ్ళకి తర్వాత ఇచ్చే విద్యాల ఖర్చులు తగ్గవు, ఇవన్నీ తగ్గాలి. ఖర్చులు తగ్గించుకోవడం కోసమే ఈరోజు కొత్త ఉద్యోగాలు ఖాళీ అయ్యి భర్తీ చేయడం. అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెంచుతున్నారు. ఇవన్నీ ఏంటంటే పొదుపు చేయడంలో భాగం, ఆస్తిలో భాగం. దేశంలో జరిగింది ఇదే, ప్రపంచంలో అర్జెంటీనాలో జరుగుతుంది ఇదే. IMF నుంచి అప్పులు తీసుకున్న ప్రతి దేశంలో, పాకిస్తాన్ నుంచి శ్రీలంక దాకా అన్ని దేశాల్లో జరుగుతుంది. సామాన్య జనానికి ఇచ్చే కొత్తలు, ఉపాధి కొత్తలు ఇవన్నీ పెట్టి పొదుపు చేసి ఆ మొత్తాలు ప్రపంచ బ్యాంకు అప్పులు పెట్టడానికి వాడుతుంది. దాంతో పాటు ఏంటంటే వీలైనటువంటి కార్పొరేట్ ఆదాయం, ధనవంతుల అనుకూలత, కార్పొరేట్ అనుకూలత అనేది ఈ బడ్జెట్ల తాలూకు నగ్నమైనటువంటి ఓపెన్ స్వరూపం. దానిలో భాగంగానే మీకు సిద్ధాంతాలు కూడా మారి 1980 దాకా సంక్షేమ రాజ్యాలు ఉన్నాయి ప్రపంచమంతా. కార్మికుడు, సామాన్యుడు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది, వాళ్ళ కొనుగోలు శక్తి ఉంటేనే కార్పొరేట్లకు కూడా అమ్మకాలు జరుగుతాయి, లాభాలు వస్తాయని సిద్ధాంతం ఆలోచన. 80 తర్వాత ఇదంతా మార్చేశారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణని, మార్కెట్ నేచర్ మొనాటరీకరణ తెచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఇవ్వకండి, సామాన్య జనానికి ఉచితంగా ఏది ఇవ్వకండి, సంక్షేమం వద్దు వాళ్ళకి,
ఎందుకంటే పేద జనానికి సామాన్య జనానికి సంక్షేమం ఇస్తే వాడు సోమరిపోతులు అవుతారు. దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్, ఉచిత భోజనం లేదు, వాడు సోమరిపోతులు అవుతారు. ఎవరికి వాళ్ళంటే పై వాళ్ళకి ఇవ్వండి, కార్పొరేట్కి ఇవ్వండి. అంతకుముందు సంక్షేమ రాజ్యంలో కిందవాళ్ళు పేదవాళ్ళు బాగుంటే, జనసామాన్యం బాగుంటే, కార్పొరేట్ బాగుంటే, కింద నుంచి కిందవాళ్ళు బాగుంటే వాడు కొనుగోలు శక్తి బాగుంటే వ్యవస్థ బాగుంటుంది. దానిలో కార్పొరేట్ కూడా బాగుంటాయి. ఎప్పుడైతే 80ల తర్వాత రివర్స్ అయిందో కార్పొరేట్లు బాగుండాలి, కార్పొరేట్లకు ఇవ్వండి, ట్రికిల్ డౌన్ అక్కడే వచ్చింది. కార్పొరేట్లకు ఇస్తే ఏమవుతుందంటే కార్పొరేట్లు పెట్టుబడి పెడతాయి. పేద జనానికి, సామాన్య జనానికి, లేకపోతే ఉద్యోగస్తులకి వాళ్ళకి కనుక సంక్షేమం ఇస్తే వాళ్ళు సోమరిపోతారు. కానీ కార్పొరేట్లకు ఇవ్వండి, వాళ్ళు పెట్టుబడి పెడతారు, ఉపాధి కల్పన జరుగుతుందని చెబుతున్నారు. రివర్స్ చేశారు దీన్ని మొత్తాన్ని. దాన్నే ట్రికిల్ డౌన్ అన్నారు. పై వాళ్ళకి ఇస్తే మోచేతిగా కింది వాళ్ళకి కావుంది. పై వాళ్ళకి బాగా ట్యాప్ వచ్చింది, వాళ్ళకి బాగా నిద్రిస్తే వాళ్ళకి బాగా వాళ్ళ బాగోగులు బాగా వస్తే అది మోచేతి నీళ్ళగా కింద వాళ్ళకి ఆకు వస్తుంది. ట్రికిల్ డౌన్. దీన్ని వారెన్ బఫెట్ ఓపెన్ గానే చెప్పాడు. ప్రపంచంలో అతిపెద్ద పెట్టుబడిదారు షేర్ మార్కెట్ లో వారెన్ బఫెట్ చెప్పింది ఏంటంటే కార్పొరేట్లకు ఇవ్వండి, మిగతాదంతా బాగుంది వ్యవస్థ, ట్రికిల్ డౌన్ మోచేతి నీళ్ళు చెప్పడం అంతా అబద్ధం. ట్రికిల్ డౌన్ లేదు, మొత్తం ట్రికిల్ అప్పే. కింద జనానికి మొదలగొంటుందంటే కింద వాళ్ళకి చేరడం అనేది లేదని చెప్పి ఆయనే స్వయంగా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది గత 40 ఏళ్ళుగా, 80ల తర్వాత 40, 60, 50 ఏళ్ళుగా జరుగుతున్న చరిత్ర. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం ఇంకా అదే విధానాలు ఉంది. పై వాళ్ళకి కింద వాళ్ళని మార్చడం, ఇదే విధానాలు నడుస్తుంది. అది ప్రపంచ బ్యాంకు, IMF స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో భారతదేశం జరుగుతున్నటువంటి కార్యక్రమం కూడా అది అప్పుడు ఇస్తున్నాం. ఇదే కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఈ విధానాలు గ్రీస్లో ఏ పర్యవసానానికి దారితీసియో, లేకపోతే అర్జెంటీనాలో ఏ పర్యవసానానికి దారితీసియో, ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్, శ్రీలంకతో సహా ఎలా దివాలా పాల్పడుతుందో భారతదేశంలో కూడా ఏదో ఒక రోజు అదే విధంగా జరగడం అనేది అనతికాలంలో సాధ్యం. పరిస్థితి ప్రమాదకరమైంది. ఈ లోపుగా ఏంటంటే ఇది సరే ఇంకా పెద్దగా దీనిలో లోతులు పోను, కానీ ఓవరాల్ విధానాలు ఏంటంటే కాపుల్ని కొట్టి కథలు చేసే విధానాలు. దీనిలో మోడీ గారు స్పష్టంగానే చెప్పారు, ప్రతి సంక్షోభం మనకు ఒక అవకాశం ఉన్నాడు. కోవిడ్ కాలంలో ఆ కోవిడ్ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని కార్పొరేట్లను బలోపేతం చేసే పనులు చేశారు. అలాగే సంక్షోభం లేని కాలంలో డిమానిటైజేషన్ అనే దాన్ని తెచ్చి, డిమానిటైజేషన్ అనే ఒక సంక్షోభ కాలంలో డిమానిటైజేషన్ వల్ల జరిగింది ఏంటి, క్యాష్ సర్క్యులేషన్ ఆగిపోయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, ఈ మామూలు పిఓపి పాయింట్ ఆఫ్ పర్చేజ్ మెషిన్స్ వచ్చి అది సామాన్యుల దగ్గర, చిన్న వ్యాపారస్తుల దగ్గర లేక పెట్టుబడిదారులు దివాలా తీశారు. ఆ వ్యాపారం ఎవరికి పెరిగింది? చిన్న వ్యాపారస్తులు దెబ్బతిన్న వ్యాపారం, బడా రీటైల్ మార్పులు ఆ రోజు వ్యాపారం పెంచుకుంటారు. చిన్న వ్యాపారస్తులు చాలా మంది తిరిగిపోయారు. ఆ సంక్షోభం తాలూకు స్వభావం అది తెలియజేసింది కాదు. డిమానిటైజేషన్ అనేది ఒక సంక్షోభాన్ని సృష్టించి ఆ సంక్షోభ క్రమంలో బడా కార్పొరేట్లని, బడా రీటైల్ సంస్థలను పెంచారు. అలాగే వాళ్ళందరూ విధంగా బంగారం కొనుగోళ్లను దెబ్బతీసి, అలాగే రిటైల్ ఫిజికల్ అసెట్స్, రియల్ ఎస్టేట్ దెబ్బతీసి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెంచారు. మీరు చూడండి, డిమానిటైజేషన్ తర్వాత షేర్ మార్కెట్ లో పెట్టుబడి కేసులు భారీగా పెరిగింది. కోవిడ్ అనంతర కాలంలో కూడా పెరిగింది. వాళ్ళకి కావాల్సింది అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులకు ఆహారంగా భారత ప్రజల పెట్టుబడులు ఎవరైతే పొదుపు మొత్తాలు ఉన్నాయో తీసుకెళ్ళి అక్కడ పెట్టించాలి. ఆ లక్ష్యం కోసం భారతదేశంలో సహజంగా ఏంటంటే గోల్డ్ మీద పెడతారు, రియల్ ఎస్టేట్ మీద, ఫిజికల్ అసెట్స్ లోకి వెళ్ళి స్వభావం ఉంది. కాబట్టి దాన్ని మార్చాలంటే డిమానిటైజేషన్ అనేది సాధించారు. తర్వాత GST క్రమంలో జరిగింది. చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయి, చిన్న వ్యాపారస్తులు దెబ్బతిన్నారు, బడా కార్పొరేట్లు లాభాలు పెరిగింది. సో ఓవరాల్ ఏంటంటే విధానాలు మొత్తం అంతిమ సారాంశంలో పేదవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళని పెట్టేది, చిన్నవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళని పెట్టేది. ఈ విధానాన్ని అనివార్యంగా మోడీ గారి ప్రభుత్వం కూడా గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే మరింత ఉత్సాహంగా, మరింత నిర్మోహమాటంగా అమలు చేస్తున్న దానికి ఈ రోజు పొలిటికల్ కంపల్షన్స్ ఉన్న కోalition గవర్నమెంట్ అని రెండు పక్కల రెండు కళ్ళ పట్టుకు నిలబడింది ఎన్డీఏ టీడీపీలు. అయినా కానీ తన విధానాలను మార్చుకోకుండా అలాగే కొనసాగిస్తున్నారు అనేది ఈ రోజు అంటే నిర్మోహమాటంగా అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడుల తాలూకు లాభాలను పెంచడం, గ్రామీణ ప్రాంతాలను కొనగొట్టి నగర ప్రాంతాలను పెంచడం, పేదవాళ్ళను కొట్టి కాపుల్ని కొట్టి గద్దలు పెట్టినట్టు పెట్టడం ఈ విధానాల సారాంశం. కాబట్టి దీని గుండెకాయ ఎక్కడో చూసి 2-3 పాయింట్లు ఎజెండాగా పెట్టుకుని వాటి మీద మెయిన్ గా పోరాటం, ఇట్లాంటి వాటి మీద మెయిన్ గా పోరాటాన్ని ద్వారా దీని మీద ఫైట్ చేయడానికి సరైన మార్గంలో నేను థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఏం కనిపిస్తున్నాయి, ఏం కనపడట్లేదు, వాటిని కూడా తోడుతారని చెప్పి కోరుతున్నాను.
వెంకటేశ్వర గారు, అప్పారావు గారు, సిపిఐ రైట్స్ ప్రజాకాంగ్రెస్ గారు, శివాజీ మ్యాక్స్ గారు, చాలా విషయాలు మొదట్లో వెంకటేశ్వర గారు, తర్వాత వివరంగా పాపారావు గారు చెప్పారు. ఇంకా చాలా మంది పెద్దగా అనుకుంటున్నారు వారి నేను చాలా కొంచెం 2-3 అంశాలు మాత్రమే టచ్ చేద్దాం అనుకుంటాను. ముఖ్యంగా బడ్జెట్లో ఉపాధి పెరగాలి, ఒక సుస్థిరమైనటువంటి పద్ధతిలో అభివృద్ధి కొనసాగాలి, నిరుద్యోగం తగ్గాలి అనేటటువంటి అంశాలపైన చాలా ఆశలు కల్పిస్తూ మాటలు చెప్పడం అసలు అందరూ ప్రస్తావించుకుంటూ అవి ఆచరణలో జరిగేటటువంటి అవకాశాలు తక్కువ. అసలు ప్రధానంగా వాళ్ళ భారతదేశంలో అత్యధిక ప్రజానికానికి ఉపాధిని కల్పిస్తూ ఉంది జీవనాధారమైనటువంటి వ్యవసాయం. ఆ వ్యవసాయంలో ఇంకా అప్పటి ఆ 2 అంశాలతో రైతుకి గిట్టుబాటు ధరలు ఇవ్వకపోవడానికి కారణం ఆ 2 కారణాలతో పాటు రైతులలో మిడిల్ లెవెల్ ఫార్మర్స్ కానీ అప్పర్ మిడిల్ ఫార్మర్స్ కానీ వాళ్ళ దగ్గర ఏదైనా సర్ప్లస్ మనీ ఉంటే అది అగ్రికల్చర్ సెక్టార్లో పెట్టుబడిగా పోకుండా పరిశ్రమల్లోకి షేర్ ధనం రూపంలో రావాలి అనేటటువంటిది కూడా అంతర్గతంగా అదొక కారణం. అదే విధానం స్వతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది. అది చాలా మంది అర్థం చేసుకున్న విషయం. ఈ సందర్భంగా ఏంటంటే అసలు ఉత్పాదన పెరగాలి. ఓకే, ఎప్పుడు ఉత్పాదన పెరుగుతుంది? దాని మీద ఆసక్తితో కార్మికులు కానీ రైతు కానీ పౌరులు రైతు కానీ ఎవరైనా కృషి చేసినప్పుడు జరుగుతుంది. నువ్వు ధర ఇంటున్నా ఓకే, కనీసం ఉత్పత్తి వేయమన్నా తక్కువగా ఉండటానికి దోహదం చేస్తున్నావా? అది ఏంటిది? ఇందాక చెప్పాడు వెంకటేశ్వర గారు, ఈ ఎరువుల సబ్సిడీ తగ్గించిన విధానం గురించి చెప్పారు. అట్లాగే వ్యవసాయంలో దిగుబడులు పెరగాలి, ఎక్కువ మంది వ్యవసాయ కార్మికులకి ఎక్కువ దినాల పాటు పని లభించాలి అని అంటే సాగునీటి వసతి ఉండాలి. దానితో ఇప్పటికీ కూడా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 40% పైన పంట భూమి వరుణదేవుడి యొక్క కటాక్ష విచ్ఛిన్నాల మీదే ఆధారపడింది. మొట్టమొదటి బడ్జెట్లో 22% నీటిపారుదల రంగానికి ప్రాజెక్ట్స్కి కేటాయించితే అది మధ్య మధ్యలో 10.5, 11% తగ్గి తాజాగా 5.8% తగ్గిపోయింది. దాదాపుగా ఎప్పుడో 20 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రారంభించినటువంటి ఇరిగేషన్ పథకాలు మేజర్ ఇరిగేషన్ మీడియం ఇరిగేషన్ ఇప్పటికీ కూడా పూర్తి కానటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము వాటిని 2019 నాటికి 99 ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాము, 72 లక్షల హెక్టార్లకి సాగునీటి వసతిని పెంచుతాము అన్నారు. కానీ ఇప్పటికీ కేవలం 42 లక్షల హెక్టార్లు మాత్రమే ఆ పెరుగుదల జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించితే, అందులో కూడా ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన AIBP అక్రిడేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అనే దాని కింద కేటాయింపులు చాలా నాశనకుండా ఉంటామని. ఉదాహరణకు మన ఈ బడ్జెట్లో 11,11,111 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తాము
పెట్టుబడి పెడతాము అన్నారు. మరి అంత అమౌంట్తో క్యాపిటల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలి అని అంటాము. మరి ప్రధానమంత్రి కృషి సంచయ యోజన ఏది దానికి కేవలం 9,000 కోట్లు మాత్రమే కేటాయించి కుడలు ఉంది, కొండ దుడ్డులాగా వెళ్ళడానికి ఎక్కడ సాధ్యమవుతుంది? మాటలు ఘనంగా చెప్తున్నారు, ఆచరణలో మాత్రం అది జరగగలరు. అంతేకాదు ఈ మధ్యన బడ్జెట్లో ఆ మాట చెప్పలేదు. కానీ వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఇప్పుడు నీతి ఆయోగ్ అట్లాగే 14th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు 50,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి వ్యవసాయ సంస్కరణలు రిఫార్మ్స్ అమలు చేసేటట్టయితే ఇన్సెంటివ్స్ ఇస్తాము అని చెప్పేటటువంటి మాట బయటకు వచ్చింది. మొన్నటిదాకా 3 నెలల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత రైతాంగం పోరాడి పాపారావు గారు చెప్పినట్టు ఆ చట్టబద్ధ 3-50% కోసం పోరాటం చేశాము. అట్లాగే రైతాంగాన్ని భారతదేశంలో ఉన్న మొత్తం వేలాది రెగ్యులేటెడ్ మార్కెట్ క్యాపిటల్, సబ్ మార్కెట్ క్యాపిటల్ వీటన్నింటినీ కూడా రివ్యూ చేసి దాదాపు మూతపడే పరిస్థితి చేసి అదాని, అంబానీ, డీమార్ట్, కేమార్ట్, మోరు, మెట్రో ఇటువంటి బడా సంస్థల వాళ్ళు ఏర్పాటు చేసేటటువంటి గోడౌన్లు, వాళ్ళు ఏర్పాటు చేసేటటువంటి కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకెళ్ళి ఎంఎస్పీతో నిమిత్తలేకుండా వాళ్ళు ఇచ్చేటటువంటి రేటుకి అమ్ముకోవచ్చిన దౌర్భాగ్య పరిస్థితి దాపురిస్తూ ఉంది. కాబట్టి 750 మంది రైతులు చనిపోయినా 14 నెలల పాటు భూమి కొనసాగి చెట్టు చివరికి సరే విత్డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిన వాటిని అమల్లోకి తీసుకురావాలనే దుష్ట సంకల్పంతో మోడీ గవర్నమెంట్ పనిచేస్తా ఉంది అని చెప్పి మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఏ రకంగా అయితే ఎఫ్ఆర్ఎండి లిమిట్స్ను పూర్తిగా తగ్గించుతాం, మీరు ఇంకా ఎక్కువ లోన్ తీసుకోవచ్చు అని చెప్పి విద్యుత్ సంస్కరణలు రాష్ట్రాల మీద నెట్టి ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు బిగించడానికి దారి తీసిందో అదే పద్ధతిలో మనతో రాష్ట్రాలలో మరి ఆ 3 నెలల వ్యవసాయ చట్టాలు ధర విషయంలో, మార్కెటింగ్ విషయంలో కానీ, కాంట్రాక్ట్ ఫార్మింగ్ విషయంలో కానీ, అట్లాగే మోడల్ ల్యాండ్ లీజ్ యాక్ట్ ఇవాళ చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో అనుభవంలో చూస్తూ ఉన్నాం. రైతు సంతకం లేనిదే కౌలు రైతుకి అప్పు రాకల్లా. నేను 2 రోజుల క్రితమే ఉయ్యూరులో స్టేట్ బ్యాంకులో అడిగాను, ఏమండి మేనేజర్ గారు 1,60,000 రూపాయలు పెట్టి రైతు కానీ కౌలు రైతు కానీ ఎవరికైనా కానీ డాక్యుమెంట్తో సంబంధం లేకుండా, కొల్లేటరీ సెక్యూరిటీ లేకుండా, భూమి ఉందా లేదా అనేది లేకుండా ఇవ్వచ్చు అని ఉంది కదా. మరి మీరు ఇవ్వటం లేదు ఎందుకునండి? మీరంటే మీరే కాదు, చాలా బ్యాంకులు ఇవ్వటం లేదు ఎందుకంటే చెప్పలేదు. మేము ఏవైతే అప్పు శాంక్షన్ చేసామో అవి తిరిగి రికవర్ కాకపోతే కొన్ని సందర్భాల్లో సస్పెన్షన్లు, కొన్ని సందర్భాలలో ప్రమోషన్లో లెక్క పెట్టేటప్పుడు పరిశీలించేటప్పుడు మైనస్ మార్కులు ఉంటాయండి అన్నారు. మరి వేల కోట్ల రూపాయల కార్పొరేట్ సంస్థలకి పోటీ పడి 1 కాదు 2 కాదు 10-15 బ్యాంకులు కూడా ఇస్తున్నాయి కదా. ఆ బ్యాంకుల్లో పై లెవెల్లో బోర్డులు ఉంటాయి కదా. ఆ బోర్డుల్లో ఈ 1,000 కోట్ల రూపాయలు ఇచ్చే వాళ్ళకి రికమెండేషన్లు ఉంటాయి కదా. మరి ఆ బోర్డులో ఉన్న మెంబర్లు ఏమన్నా తీసేయడం లేదు, వాటికి ఏమిటి ఒక రకమైన శిక్ష కానీ ఏమి ఉంటుంది అన్నింటి మరి ఏం అన్నారు. ఆ రకమైన పరిస్థితులు ఈనాడు జరుగుతూ ఉన్నాయి. చాలా బాధేస్తూ ఉంది. కేవలం 100 కోట్ల రూపాయల పైన రుణాలు పొందినటువంటి 7,300 ఖాతాల వారికి 46 లక్షల కోట్ల రూపాయల రుణాలు బ్యాంకులు ఇచ్చింది. ఇవాళ
రైతుల్ని, అక్కడి చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళని, చిన్న వ్యాపారస్తుల్ని వాళ్ళు తీసుకున్న అప్పు కట్టి తిరిగి చెల్లించకపోతే ఎంత ఘోరంగా వాళ్ళని ఒత్తిడి పెడుతున్నారో చెప్తాను. కానీ అదే సమయంలో ఇప్పుడు మనమందరం కూడా మేము రైతు సంఘాలుగా 2018 నుంచి అయినా ఒక్కసారి రుణమాఫీ చేయబోయే బాబు పంట రుణాలకు ఒప్పుకోని ప్రధాని మరి ఈ 10 ఏళ్లలో 14,60,000 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. అది కాకుండా కూడా వాళ్ళ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనే దాని కింద, అట్లాగే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనే వ్యవస్థ ద్వారా ఇవాళ ఆ బడా కార్పొరేట్లకి వేల కోట్ల రూపాయలు దాదాపు లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. వాళ్ళ రుణభారం తీసేస్తున్నారు. ప్రధానమంత్రి గారి ఎడమబోధమైనటువంటి అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 47,000 కోట్ల రూపాయలు కట్టాల్సిన దాన్ని వాళ్ళ అన్న ముఖేష్ అంబానీ 456 కోట్లు మాత్రమే చెల్లించి రెజల్యూషన్ ప్రాజెక్టులో ఎన్సీఎల్టీ వారి ఆమోదంతో స్వంతం చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉంది. మధ్యతరగతి ప్రజానీకం, అట్లా సీనియర్ సిటిజన్లు వీళ్ళందరూ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకుంటే ఆ బ్యాంకుల్లో ఉన్న సొమ్ము ఈ రోజు ఏ విధంగా కార్పొరేట్లకి, బడా వ్యాపారస్తులకి, పారిశ్రామికవేత్తలకి వెళ్ళిపోతుంది అనేది చదువుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే బ్లడ్ బాయిల్ అవుతుంది. వీడియోకాన్ కంపెనీ వాళ్ళకు ఉన్నటువంటి 12 సంవత్సరాలు 71,000 కోట్ల రూపాయల బ్యాంకులకు బాకీ పడితే అనిల్ అగర్వాల్ అనే వేదాంత సంస్థకు సంబంధించిన కార్పొరేట్ వారికి కేవలం 2,950 కోట్ల రూపాయలకి ఇచ్చేసరి మిగిలిన డబ్బంతా బ్యాంకుకి క్షవరం అయిపోయింది. ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంది. తప్పనిసరిగా స్వల్పాహారంగా చెప్పినట్టు మన రైతులు, అట్లాగే కార్మికులు, సామాన్య ప్రజానీకం కూడా సమిష్టిగా పోరాడవలసినటువంటి అవసరం ఉంది. మనం అడిగాం, అయ్యా కేరళలో ఉన్నట్టుగా 2006 నుంచి అక్కడ రుణ ఉపచరణ చట్టం పెట్టబోయా బాబు అని అడిగితే అది మాత్రం చేయదు. కానీ ఇప్పటికే ఎన్సీఎల్టీ ఉంటుంది, ఇంకో కొత్తగా పెడతారంట. అట్లాగే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కథనడుగుతా ఉంది. ధనాగతం చేస్తున్నారు, ఏకట్లు చేస్తున్నారు. ఇంకా స్పీడ్గా ఆ కార్పొరేట్లకి స్పీడ్గా రుణభారం తగ్గించేయాలంట. రైతులు కానీ, ఎంఎస్ఎంఈ వాళ్ళు కానీ, టెక్నో వాళ్ళు కానీ పట్టడం ఆ పెద్ద బడా వ్యాపారస్తులకు మాత్రం ఆ విధంగా చేయాలని సంకల్పంతో పెడతా ఉన్నారు. చివరిగా నేను మన రాష్ట్రానికి సంబంధించి ఒక విషయం పోలవరం ప్రాజెక్టుకి మాది బాధ్యతని ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు. మన చెవులో పెట్టడం కాదని ఖచ్చితంగా విభజన చట్టంలోనే ఉంది కదా. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది. అనుమతుల దగ్గర నుంచి పూర్తి చేయడం కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతగా ఉంది కదా. విభజన చట్టంలో పార్లమెంట్ ఆమోదించడమే కాకుండా మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో కూడా ఒకవేళ మొట్టమొదటిలో ఎస్టిమేట్ చేసిన అంచనా కన్నా కూడా పెరిగినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేక ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఎంత పెరిగినా సరే సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి చేస్తామని చెప్పి ఉంది కదా. అయినప్పటికీ కూడా పునరావాసం భూసేకరణ మీరే పెట్టుకోవాలని అంటే ఆ రోజు అభ్యంతరం పెట్టకుండా ఓకే అన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇవాళైనా నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని సమావేశం ద్వారా దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ మీరు క్లారిఫికేషన్ అడగండి. ఈ పునరావాసానికి సంబంధించిన ఖర్చు దాదాపు చాలా హ్యూజ్ అమౌంట్ అవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అది కేంద్ర ప్రభుత్వం భరించకపోయేటట్టయితే ఎంత పూర్తి చేద్దామని చంద్రబాబు నాయుడు అనుకున్నా పోలవరం అమరావతి సోమవారం అనే మాట ఎన్ని చెప్పినా అది పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు వరదలు వచ్చినాయి అంటే ఇప్పటికే చాలా మంది మళ్ళీ ఆ గొడవలు ఇచ్చి అక్కడ గొడవలు వేసుకుని
వాళ్ళు ప్రకృతితో పోరాటం చేస్తా ఉన్న పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అట్లాగే అమరావతికి సంబంధించి కూడా అమరావతికి ఖచ్చితంగా సెంట్రల్లో ఉన్న బాధ్యత. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అసెంబ్లీ సెక్రటేరియట్ అట్లాగే హైకోర్టు ఈ ఉద్యోగస్తులకి ఎమ్మెల్యేకి అందరికీ విమాన గృహాలు, రోడ్లు, డ్రైన్లు, మంచినీళ్ళు ఇవన్నీ వాళ్ళ బాధ్యత. అది చేయాలి వాళ్ళు. ఆ ప్రకారం క్లారిటీ కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు సీఎం గారి ప్రశ్న అబ్బా చాలా బాగా చేశారు, మన సమస్యలను కూడా అర్థం చేసుకుని మనం చాలా మేలు చేసే దానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేసినందుకు ధన్యవాదాలు ఇలా ప్రకటన చేస్తున్నారు. నేను అడుగుతున్నా 15,000 గ్రాంట్గా ఇచ్చారా? అది వరల్డ్ బ్యాంకు, ఏడీజీను, లేకపోతే ఈ IMF మల్టీలాటరల్ ఏజెన్సీస్ నుంచి అప్పిస్తానన్నారు. ఆ అప్పులు తిరిగి పొందితో సహా కట్టాల్సిన బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద. దయచేసి సెక్యూరిటీ మళ్ళీ స్పెషల్ కేటగిరీ పోతే స్పెషల్ కేటగిరీ వదులుకుని స్పెషల్ కేటగిరీ విషయం కూడా నిర్దిష్టంగా క్లారిఫికేషన్ లేకుండా ఆ రోజున అమలు నుంచి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకూడదు. అడగండి గట్టిగా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీ సంపత్ మీద ఆధారపడి ఉంది కాబట్టి మేమేమి అన్యాయం అడగట్లా. ఇదివరకు ఏదైతే ప్రామిస్ జరిగిందో అదే అడుగుతున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఆ విషయంలో కూడా క్లారిఫికేషన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడే రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుంది. గతంలో వెనకబడిన జిల్లాకి భువనగిరి, కలహండి తరహాగా అక్కడ వాళ్ళకి ఒక్కొక్క జిల్లాకి 1,500 కోట్లు ఇచ్చారు ఆ రోజుల్లో మన్మోహన్ గవర్నమెంట్ అక్కడ సెంటర్. కానీ దాని తర్వాత 50 కోట్లు తగ్గించి ఒక సందర్భంలో వచ్చిన 200-300 కోట్ల రూపాయలు కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి జరిగింది. ఎప్పటికైనా ఖచ్చితంగా విభజన చట్టంలో ఏదైతే ప్రామిస్ చేయబడిందో ఆ రకంగా చేసినప్పుడే అక్కడ రాయలసీమ కానీ అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ ఉపయోగపడుతుంది. దానితో ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళ పేపర్లో జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఒక్క వెస్ట్ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో ఎన్ని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకి నిర్వహణ కూడా సరిగ్గా లేకుండా అక్కడ రైతాంగం ఎంత బాధపడుతున్నారో నేను చూస్తే ఆశ్చర్యపోయింది. అట్లా ఎన్ని జిల్లాల్లో ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చిన్న చిన్న నదులు 3 ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా మరి వారు సరిగ్గా ప్రాజెక్టులు నిర్మాణం చేసినప్పుడే వ్యవసాయం అభివృద్ధి అవుతుంది, పంటల ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, లేబర్ పందిరాలు పెరిగి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. దానికోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కావాల్సినటువంటి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా గట్టిగా మాట్లాడి ఓపెనాక అదే నేషనల్ హైవేస్ అంటే ఈ దక్షిణకోసం పెడుతున్నారు. బుల్లెట్ ట్రైన్ లేదా అహ్మదాబాద్ బాంబే బుల్లెట్ ట్రైన్ ముందు 1,08,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కిస్తే ప్రారంభమైతే ఇప్పుడు 1,65 పెట్టారు. ఇంకా 3 ఏళ్ళ కానీ అవదు 2 లక్షల కోట్ల రూపాయలకి అది చేరే పరిస్థితి ఉంది. ఇంకా 3 పక్కన 3 లైన్లు వేస్తారు. ఈ రకంగా ఇరిగేషన్ నెగ్లెక్ట్ చేస్తా ఆ రోజుకి 5 లక్షల కోట్ల రూపాయలు పెడతా ఉంటే మీరు అతను అడగండి. బీహార్ ముఖ్యమంత్రి మీరిద్దరు కూడా గట్టిగా అడిగి ఇరిగేషన్కి ఎక్కువ కేటాయించాలని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. బ్యాంకు రుణాలలో కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకి ఖర్చులు ఎక్కువ వస్తుంది తప్ప ఆ రాష్ట్రాల్లో చాలా తక్కువ అమౌంట్ కూడా వెళ్తా ఉంటుంది. పరిస్థితుల మూలనే అక్కడి నుంచి 2 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నారు కూడా ఇక్కడికి వచ్చి కోడపారాల దగ్గర, డైరీ ఫార్మల దగ్గర లేబర్గా పనిచేస్తూ ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజలు ప్రభుత్వాన్ని గుడ్డా చేసి నిలబెట్టి అడిగినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ రోజు మాత్రం చెప్పే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. శోభనాథేశ్వరి ధన్యవాదాలు. మనం పెద్దలు 8 మంది అనేక అనుభవాలు చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా చెప్పాలి కూడా. 1-2 చిన్న విషయాలు ఏంటంటే ఇవాళ పేపర్లో వచ్చింది, ఉదయం టీవీలో వచ్చింది. ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇప్పటికీ
14 లక్షల కోట్లు ఎట్లా వాళ్ళ బ్యాంక్ రుణాలను రద్దు చేశారు. ఇప్పుడు డైలాగ్ వాడిన డైలాగ్ ఏంటంటే స్పీడప్, కార్పొరేట్లు స్పీడప్ చేయాలని చెప్పి ఆ పాయింట్ కింద ఇంకొక 10 లక్షల కోట్లు రద్దు చేయబోతున్నారని చెప్పి వచ్చింది. వాళ్ళకి ఎన్ని లక్షల కోట్లు రద్దు చేయబోతున్నారో మనం చూస్తున్నాం. వ్యవసాయానికి సంబంధించి మార్కెట్ స్టెబిలైజేషన్కి బడ్జెట్లో పెట్టింది 10,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టారు 3,000 కోట్లు. 3,000 కోట్లు 10 సంవత్సరాలు ఆ 3,000 కోట్లు చూపిస్తున్నారు. బొమ్మ చూపించాడు, ₹1 ఇచ్చేది. మరి ఇప్పటికి కూడా 13 కోట్ల కుటుంబాలు, 45 కోట్ల ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడితే దాన్ని రెట్టింపు ఆదాయాన్ని తీసుకెళ్తారని చెప్పి బీజేపీ చేయకపోతే, దానికి అనుగుణమైనటువంటి చర్యలు ఈ బడ్జెట్లో కూడా లేకపోతే, దాని మీద ముఖ్యంగా బాధ్యతగా రాజకీయ పక్షాలు, ఇతర సంఘాలు ఈ చర్చని జరపాలి, ప్రజానికానికి చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం పోలవరం జీవనాడి అన్నారు. శ్రీకాకుళానికి నీళ్లు పోవాలంటే, అనంతపురానికి నీళ్లు పోవాలంటే, చిత్తూరు జిల్లాకు నీళ్లు పోవాలంటే, ఇక్కడ గోదావరిలో మిగిలినటువంటి 2,500 టీఎంసీ నీళ్ళని ఆ విధంగా అటు ఇటు తీసుకెళ్లాలన్నారు. కట్టాలి పోలవరం. పైసా లేదు, కనీసంగా బాధ లేదు, అన్యాయం జరిగిన మాట లేదు. అందుకని ఆయనకి ప్రజలు కూడా మనం ఆలోచించుకొని కోరుతుంది ఏంటంటే, ఈ జీవనాడి ప్రాజెక్టుని టయానికి నిర్మించాలంటే ఒక్క పైసా కూడా కేటాయించాలి. కేటాయించినటువంటి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని, దానికి ప్రశ్నించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి. అట్లనే దీనికి సంబంధించిన అనేక విషయాలు లేవనెత్తారు. చైనా వాళ్ళు వాళ్ళ పద్ధతి పెట్టుకున్నారు. ఏప్రిల్ 31వ తారీఖున కనీస మద్దతు ధరలు ప్రకటించి వాళ్ళని కొంటున్నారు, వాళ్ళని నిల్వ చేస్తున్నారు, వాళ్ళని అమ్ముకుంటారు. రైతుగా ఆ రకమైన రక్షణ కావాలి. ఆ రకమైన రక్షణ కల్పించే పద్ధతి కనీసం ఎంఎస్పీ ద్వారా చేయలేకపోతే, ఎందుకంటే ఎంఎస్పీని చాలా వివాదం చేసి చూడకు వదిలేసింది ఏంటంటే, ప్రతి సంవత్సరం ఎంఎస్పీ అంటే కనీస మద్దతు ధరలే రైతులకు అయ్యే ఖర్చులకి ఒక 50% కలిపి ఆదాయం వచ్చేట్టుగా కనుక ఈ ధరలు నిర్ణయించేటైతే కేంద్ర ప్రభుత్వానికి 2.5 లక్షల కోట్లు సంవత్సరానికి అదనంగా ఉందని చెప్పి పెద్దల ఎక్స్పర్ట్లు అంతా కూడా చెప్తున్నారు. ఉదయం గిలాటి అని చెప్పి ఆయన, అశోక్ గిలాటి అని చెప్పి ఆయన పెద్ద ఎక్స్పర్ట్ వ్యవసాయంలో, ఆయన చెప్తున్నాడు 2.5 లక్షల కోట్ల దాకా అవుతుందని చెప్పి. మరి 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, లక్షల కోట్లు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఇంతమంది 65 కోట్ల మంది ఆధారపడి వ్యవసాయానికి ఒక 2.5 లక్షల కోట్లు ఇస్తే తప్పే ఉంది. అందుకని వీళ్ళ పర్చేజింగ్ పవర్, వీళ్ళ యాక్టివిటీ, వీళ్ళు బాగా ఇన్వాల్వ్ కావడం, ఎకానమీలో టర్న్ అవుట్ కావడం ఇంటికి కూడా ఉపయోగపడుతుంది కదా. అందుకని ఆయన చెప్పారు ఇందాక వస్తారు, ఈ వ్యవసాయాన్ని దెబ్బతీసి గ్రామీణ ప్రజానీకాన్ని పట్టణానికి తోలే పనిలో ఉన్నారేమో అని అనిపిస్తుందని చెప్పి ఆయన చూడని చెప్పాడు టీవీ విశ్లేషణలో. అందుకని ఇవన్నీ కూడా చాలా ఒక డేంజరస్. ఎందుకంటే 3 కార్పొరేట్ బిల్లులు పెట్టినట్టు వాళ్ళు చాలా పెద్ద మోసకారులు మనకు తెలుసు. ఆ రకమైన మోసకారులు దాన్ని మనం ఎప్పుడు అదే దృష్టితో మార్గం వెతుకుతుంటుంది. కాబట్టి ఈ రకమైన పరిస్థితుల్లో ఇతర రంగాల్లో ఇతర పెద్దలు అందరూ కూడా అనుభవాలు చెప్పాలి. ముందు మన హరిప్రసాద్ గారు